హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ మీకు పేనీళ్ళని మా తెలంగాణ సైడు నల్గొండ ఇటు సైడ్ ఎక్కువ చేస్తుంటారు. తెలంగాణ అన్ని ప్రాంతాలలో కూడా చేయరు. దానికి కావాల్సింది మైదా పిండి. నేను పిండి కలపడము చూపెట్టడం మర్చిపోయాను, అది మిస్ అయింది. మనం మైదా పిండి నేను కిలో తీసుకున్నాను. కిలో తీసుకొని దాన్ని నెయ్యి వేసాను. నెయ్యి వాటర్ తోటే కలుపుకున్న మన చపాతీ పిండిలాగా దాన్ని ఇట్లా చేసుకోవాలి. పెద్ద పెద్దగా చేసుకోవాలి. దానికి కావాల్సినవి మన పచ్చి వెన్న, బియ్యం నానబెట్టి కొంచెం పౌడర్ చేసుకోవాలి. ఇంకా అది వెన్న. ఈ పౌడర్ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ వెన్నలో కలుపుకోవాలి. వెన్న కొంచెం మంచిగా పేస్ట్ లాగా ఉండాలి. నేనైతే ఇంట్లో చేసిన వెన్ననే వాడుతున్నాను. అది లేని వాళ్ళు కొన్నది కూడా వాడవచ్చు వితౌట్ సాల్ట్ది. అట్లా దానికంతా ఒక్కొక్క లేయర్గా అట్లా పూసేయాలి. పిండి కలిపిన వెన్న, బియ్యం పిండి పచ్చిది నానబెట్టి గ్రైండ్ చేసుకునే కలపాలి, పొడి పిండి కలపొద్దు. ఇప్పుడు ఇంకొక చపాతీ అట్లా పెద్ద పెద్దగా చేసుకొని మళ్ళీ మనం రోల్ చేసుకొని కట్ చేసుకోవస్తుంది. ఇట్లా అయితే కొంచెం పెద్దగా చేసుకుంటే తొందరగా అయిపోతుందని అట్లా చేస్తాము. నేనైతే అట్లా చేస్తా. ఎవరికి ఇష్టం ఉన్నట్టు అట్లా చేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఆ వెన్న పూసి నేనైతే 3 వేస్తాను. చూడండి, ఇది మూడోది కూడా ఫైనల్ది కూడా వేసేసాను. వేసి మళ్ళీ దానికి కూడా వెన్న అది పూయాలి. పేస్ట్ లాగా పూసి అట్లా రోల్ చేసుకోవాలన్నమాట. పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. నాకైతే ఈసారి కొంచెం లూజ్ అయింది. పొడి పిండి ఎక్కువ పడుతుంది మనం చేసుకునేటప్పుడు. ఇట్లా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. దాన్ని అట్లా కట్ చేసుకోవాలి. మన పూరీలంత సైజు ఉల్లెల్లాగా ఉండలు అట్లా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టి దాన్ని ఆరకుండా గాలి దాకకుండా మూత పెట్టేసేయాలి. లేకుంటే ఆరిపోతాయి. అవంతా ఆరిపోయి ఇట్లా పగిలినట్టుగా అయిపోతుంది. మనం పూరి మళ్ళీ చిన్న చిన్న పూరీలాగా చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. నేనైతే రిఫైండ్ ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకుంటాను. దీనికి ఒక 1/2 kg షుగర్ తీసుకొని దానికి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇంకొక ట్రిప్ చేస్తున్నాను. అట్లా 3 మనకు ఆ పిండి అయిపోయేంత వరకు ఇట్లా చేసి పెట్టుకొని తర్వాత చిన్న పూరీలాగా చేసుకొని పూరీ తాల్చేటప్పుడు కొంచెం మనం ఫోర్స్ పెట్టి తాళవద్దు, మెల్లమెల్లగా తాల్చుకోవాలి. ఫోర్స్ పెట్టి అదిమినట్టుగా తాలిస్తే బెల్లాయిస్తే ఏమవుతుందంటే పొరలు అనేది అణిగిపోయి మనం వేయించేటప్పుడు మంచిగా పొరలు విప్పుకోవాలన్నమాట. ఒక్కొక్క లేయర్ పొరలుగా వస్తుంది బాగా. అట్లా చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఉండలు చేసి పెట్టుకున్న తర్వాతనే చిన్నగా పూరీలు చేసుకొని కాల్చేసుకోవాలి. ఈజీ కానీ కొంచెం టైం పడుతుంది. ఇద్దరు ఉంటే కనుక ఈజీగా చేసుకోవచ్చు. ఒకరికైతే కొంచెం టైం పడుతుంది. నాకైతే మా అమ్మాయి మా చందన హెల్ప్ చేసింది. ఇవి చేసి పెట్టిన తర్వాత నేను అట్లా చిన్నగా పూరీలు చేసిస్తుంటే తను ఫ్రై చేసింది, డీప్ ఫ్రై. చూడండి, అట్లా మెల్లమెల్లగా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి పెట్టుకొని, గట్టిగా ఉంటే పొడిపిండి అవసరం ఉండదు. కొంచెం లూజ్ అయిందని చెప్పాను కదా, నేను పొడిపిండి పెట్టుకోవాల్సి వచ్చింది. పొడిపిండి కూడా మీరు గోధుమ పిండి వాడొద్దు, మైదా పిండే వాడాలి. గోధుమ పిండి వాడితే మళ్ళీ అవన్నీ మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. మనం వేయించినప్పుడు క్రిస్పీగా ఉన్నా కూడా అట్లా ఆ ఛాన్స్ ఉంటుంది. మైదా పిండే వాడుకోవాలి. ఈ స్టవ్ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పట్టుకొని వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే ఒకటేసారి లోపల సరిగ్గా కాలదు, మంచిగా వేగాలి. చూడండి మీరు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఇట్లా నోట్లో పెట్టుకుంటే అసలు మనం నవలాల్సిన పనే ఉండదు. అసలు ఇట్లా కరిగిపోతాయి అన్నమాట మనకు నోట్లో పెట్టుకోగానే. షుగర్ కూడా ఎక్కువ ఉండదు. మనం లోపల ఏం వేయం కదా, పైనంగా పౌడర్ ఇట్లా చల్లుతాం. ఇవన్నీ వేయించి చల్లగా అయిపోయినాక మొత్తం చల్లగా కావాలి. చల్లగా అయిపోయిన తర్వాతనే షుగర్ పౌడర్ చల్లుకోవాలి. ఆ షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2-3 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఇట్లా నవలలేని వాళ్ళకు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. చూసిండ్రా? ఇట్లా ఇది ఎట్లా పొరలుగా వచ్చాయి చూడండి. అట్లా వాటిపైన షుగరు ఒక ప్లేట్ తీసుకొని పైనంగా అట్లా షుగర్ జల్లి పెట్టేసుకోవాలి. మన స్టీల్ డబ్బాలో పెట్టేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా ఉంటాయి, 1 నెల అయినా ఉంటాయి. మనకు ఖరాబ్ అయితే అనేది ఏముండదు.
పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇవైతే. మా వాళ్ళకైతే చాలా ఇష్టము, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే మైదా ఎక్కువ తినొద్దు అని మేము ఎక్కువ చేయము, ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తూ ఉంటాము. ఇవి మైదాతోటే చేసుకోవాలి. ఇవి చూడండి, ఆ విధంగా అన్నీ తీసేసుకోవాలి, టేస్ట్ చేయాలి. థ్యాంక్ యూ.